హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సైదు అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఇదిగోండి మా అత్తయ్య గారు, మా పొట్టిది. మమ్మీ హాయ్ చెప్పు. మమ్మీ హాయ్ హాయ్. హాయ్. మార్నింగ్ నుంచి కూడా పనులు చేసి పిల్లలతో కూడా పనుల వల్ల బిజీగా ఉన్నామండి. బిజీ అయిపోయింది మార్నింగ్ నుంచి కూడా. అందులోకి ఈరోజు మేము బయటకు వెళ్ళి ఒకటి వచ్చామండి. పని మీద బయటకు వెళ్ళాము సరుకులు అయితే తెచ్చుకుంటాకి. ముగ్గురు పిల్లలు తీసుకెళ్ళడం వల్ల కొంచెం అయితే ఇబ్బంది అయిపోయిందండి బాబు. ముగ్గురిని తీసుకుని రోడ్డు మీదకి వెళ్ళాలనేది పెద్ద పని మాకు. వాళ్ళు ముగ్గురు కూడా అల్లరి చేసేస్తారు, రోడ్డు మీద అల్లరి చేస్తారు, డ్యాన్స్లు వేస్తారు. ఒకవైపు బైక్లు వస్తాయి, ఒకవైపు లారీలు వస్తాయి. ఇవన్నీ కూడా క్రాస్ చేసుకుని వెళ్ళడం అనేది కష్టమైపోతుందండి. సో ఇలా ఇప్పటివరకు అయితే మా పనులన్నీ కూడా పూర్తయి ఇప్పుడు డిన్నర్ కూడా చేస్తామండి. ఇప్పుడు ఏంటంటే వీడియోలో రేట్ చేసి వదిలేకుండా చెప్పాలంటే ఒక డ్రింక్ అయితే చేశారండి అత్తయ్య గారు. ఇన్స్టెంట్ ఎనర్జీగా ఎండలో నీరసం రాకుండా ఉండడానికి అని చెప్పి ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం అనేది ఒక డ్రింక్ అయితే చేశారు. ఆ డ్రింక్ అనేది ఎలా చేశారు ఏంటనేది అత్తయ్య గారిని అడిగారు. అత్తయ్య గారు చెప్పండి ఎలా చేశారు ఏంటనేది. చలో, అరటిపళ్ళు కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నామండి. కొంచెం పంచదార, కొన్ని చుక్కలు పాలు అయితే వేసుకొని గ్రైండ్ చేసుకుందాము ఈ జ్యూస్కి. ఇప్పుడు ఈ మూడు కూడా గ్రైండ్ చేసుకుందాం, మిక్సీ చేసుకుందాం. ఐస్ క్యూబ్స్ వేస్తున్నారు అత్తయ్య గారు. ఇంకా మూడు మిక్సీ చేస్తారేమో అని చెప్పి మిక్సీ చేస్తారు. ఐస్ క్యూబ్స్ వేసుకుందాం. ఇప్పుడైతే సబ్జాలండి ఇవి 1 అవర్ ముందు నానబెట్టేసుకున్నాము. నానబెట్టేసుకున్న వాటర్ అయితే అందులో వేసేసుకుందామండి. ఈ జ్యూస్లో అయితే వేసేసుకుందాం. రెడీ అత్తయ్య గారి జ్యూస్. గ్లాస్ వేసుకొని ఎంజాయ్ చేస్తూ తాగడమేనండి. రెడీ జ్యూస్. యమ్మీ టేస్టీ అండ్ ఎనర్జీ డ్రింక్ అండి రెడీ. మేము తాగడమే ఆలస్యం. ఒకటి మా ఆయన గారికి, ఒకటేమో నాకు, ఒకటి మా అత్తయ్య గారికి. రెడీ జ్యూస్ అయితే ఇప్పుడైతే తాగుతామే. మా అత్తయ్య గారు, నేను డ్రింకింగ్ టైం అండి. ఇది జ్యూస్ చేసాం కదా, డ్రింక్ చేస్తాం. చాలా బాగుందండి. బనానా కదా, బాగుంది కదా అత్తయ్య గారు? బాగుందండి, చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ ఎనర్జీ చూసారు కదండి. అదే ఇన్స్టెంట్ ఎనర్జీ డ్రింక్. ఒకసారి మీరైతే ట్రై చేయండి. ఎప్పుడైనా ఇలా ట్రై చేయకపోతే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. టేస్ట్ ఏమో కానీ ఎనర్జీ, టేస్ట్ ఈ రెండింటికి మించి ఎండాకాలంలో కూడా చాలా వేడిని తగ్గిస్తుందండి. డిహైడ్రేట్ అయిపోతూ ఉంటాం కదా, ఇలాంటి జ్యూస్లు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అండి సమ్మర్లో అనేది. సో మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మూవీ బాయ్ చెప్పు. మా అమ్మాయి మాత్రం పడుకోదండి, అస్సలు 12 వరకు పడుకోదు. బాయ్, గుడ్ నైట్.